నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ఓవర్ నైట్ తెలంగాణ పాలిటిక్స్ హీట్ ఎక్కాయా? ఇది ఓవర్ నైట్లో జరిగిందా? ఎన్టీఆర్ జయంతి నుంచి రాజుకుంటున్న అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు డైవర్ట్ చేస్తున్నారా? తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. ఏంటి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కాకపుట్టిచ్చే కమెంట్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు చేశారు. దానికి సంబంధించి ఓవైపు వాదన నడుస్తుండగానే ఈయన సమైక్యవాదము అక్కడ మీటింగ్ అంటూ పవన్ కళ్యాణ్ గారు తెర మీదకి రావడం, పర్మిషన్ ఇవ్వకపోవడం, ఈయన నన్నెవరు ఆపుతారు అంటూ ఈయన స్టేట్మెంట్ ఇవ్వడం, ఏంటి డైవర్షన్ పాలిటిక్స్ అనే? అంటే నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన రోజు నుంచి మొదలైంది ఇది. అప్పటికి ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు అది నడుస్తోంది అండర్ కరెంట్ గా. ఆయన మాట్లాడిన దానిలో తప్పేమీ లేదు, వాస్తవమే మాట్లాడాడు ఆయన. అయితే అది ఆ ఇన్సిడెంట్ జరిగినట్టుగా చెప్పడం కాకుండా బీజేపీ ఇలా ఆలోచిస్తోంది అని చెప్పుంటే సరిపోయేది. అలా కాకుండా అదేదో ఒక సన్నివేశం లాగా ఎవరో చెప్పినట్టు ఆయన చెప్పడం అనేది కొంచెం వీళ్ళకు ఒక అవకాశాన్ని ఇచ్చింది మాట్లాడటానికి. ఆ మాట్లాడే క్రమంలో నేటివ్ తెలంగాణ పీపుల్ చాలా మంది హర్ట్ అయ్యారు. వాళ్ళు బహిరంగంగానే ఘర్షణకు దిగారు. పవన్ కళ్యాణ్ మీద దాడిగా మొదలైంది అది. అది అలా జరుగుతూ ఉండగా పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి కొంతమంది, జనసేన నుంచి కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి చాలా అగ్రెసివ్ గా దాడి చేశారు. వాడు వీడు అనే దగ్గర నుంచి వెధవలు అనే భాష దాకా వెళ్ళారు వాళ్ళు. వాళ్ళు మాట్లాడిన రెండో రోజు ఇమ్మీడియట్ గా తెలంగాణ అమరవీరుల కుటుంబాల నుంచి కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఫోటోని కొట్టారు, చెప్పులతో కొట్టారు. ఇలా ఒక వేడి నడుస్తున్న టైంలో ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల నేపథ్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణకు సంబంధించిన చర్చ జరిగింది అక్కడ. జరిగి రేవంత్ రెడ్డి మీద సీరియస్గా అక్కడ ఉన్న వాళ్ళందరూ అభిప్రాయపడింది, ఈయన ఆంధ్ర పాలకుల చేతుల్లో రిమోట్గా వ్యవహరిస్తున్నాడు. పరిపాలకుడు ఈయనే కానీ పరిపాలిస్తున్నది ఆంధ్ర పాలకుడు చంద్రబాబు నుంచి నడుస్తోంది పరిపాలన. దీన్ని ఎలా అంగీకరించాలి? ఈయన ఉన్నాడు అంటే ఒక రకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళందరికీ, తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రాంతపు వాళ్ళందరికీ రక్షకుడిగా తన్ని తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో భాగంగా అక్కడ పెట్టిన ఎన్టీఆర్ విగ్రహం రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఆ బెల్ట్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతపు ఓట్లన్నీ దాదాపు పటాన్చెరువు వరకు, అక్కడి నుంచి చిక్కడపల్లి వరకు విస్తరించి ఉన్నటువంటి ఆంధ్ర ఓట్ బ్యాంకు 40% కార్పొరేషన్ ఎలక్షన్లు ప్రో కాంగ్రెస్ రావాలి. ఆ బాధ్యత ఎన్టీ రామారావు గారికి అప్పచెప్పి అక్కడ పెట్టారు ఆయన్ని. అది నిర్వహించకపోతే ఎన్టీ రామారావు గారికి ఇబ్బందే కలుగుతుంది అన్న టోన్లో చర్చ జరిగింది. ఈ ఘర్షణల నేపథ్యంలో ఆయన అక్కడ చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు విగ్రహావిష్కరణ సభలో. అంతకు ముందు కూడా అలాగే మాట్లాడాడు, నేను విగ్రహం పెడతాను, ఎవరు అడ్డుకుంటారో చూస్తాను అని అన్నాడు. మొదటి స్టేట్మెంటే ఆయన దూకుడుగా వెళ్ళాడు రేవంత్ రెడ్డి. అయితే ఈ విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడిన తర్వాత రూఢీ అయిపోయింది, ఈయన్ని రిమోట్ కంట్రోల్తో అక్కడి నుంచి నడిపిస్తున్నాడు చంద్రబాబు అని. ఆ చుట్టూ ఉన్న ఫ్లెక్సీల్లో చంద్రబాబు రేవంత్ రెడ్డి ఫోటోలు, తర్వాత అక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ జెండా కూడా కనిపించకపోవడం, టోటల్గా పసుపు మయంగా నడిచింది ఆ సభ అంతా. ఈ పసుపు మయము అలాగే వేదిక మీద ఉన్న వాళ్ళల్లో కూడా మండ వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని పట్టుకొచ్చి కూర్చోబెట్టారు. కొంచెం ఆయన సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించింది వేదిక. ఎన్టీ రామారావు గారి కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు ఆ వేదిక మీద. ఆల్మోస్ట్ చెలసాని మన సివిఆర్ ఛానల్స్ అధినేత ఆ ఏరియాకి మెయిన్ ప్రతిసారి జూబ్లీ సెలక్షన్స్ ఎప్పుడు జరిగినా ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా సివిరావు గారి ఇంటికి వెళ్ళడం పరిపాటి అయిపోతుంది. అంటే ఆయన కమ్మ కార్పొరేషన్ కి సంబంధించి అమీర్పేట్ కమ్మ సంఘానికి సంబంధించి ఆయన హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది అనేది. కమ్మ సంఘం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అమీర్పేటలో విగ్రహం పెట్టడం వెనకాల ఉద్దేశం అదే. అంటే కమ్మ సామాజిక వర్గం వాళ్ళ జెండాయే ఇప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమ మీద ఎగురుతోంది. అలాగే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మెజారిటీ వాళ్ళ కంట్రోల్ నడుస్తోంది ఇప్పటికీ.
కనుక అన్ని విభాగాలుగాను అన్ని విధాలుగాను ఉపయోగపడుతుంది. సినిమా వాళ్ళ ఓట్లు, ఆంధ్ర వాళ్ళ ఓట్లు, కమ్మవారి ఓట్లు ఇవన్నీ కలిసి కాంగ్రెస్కి వస్తాయి అనేది వ్యూహంగా చెప్పాడు ఆయన. కానీ ఆయన ఇన్నర్ టోన్ ఇంకోటి ఉంది. ఆయన కూటమితో జట్టు కట్టే ప్రమాదం ఉంది, వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పి ఆయన మోడీ గారు చెప్పేళ్ళాడు. ఆ రాబోయే కాషాయ ప్రభుత్వానికి కూడా ఈయనే ముఖ్యమంత్రిగా వ్యవహరించే ఛాన్స్ ఉంది అనే ప్రచారం ఒకటి ఊపందుకుంది అప్పుడు. ఏది ఆ ఎన్టీఆర్ మీటింగ్ సందర్భంగా విగ్రహావిష్కరణ సభ తర్వాత. దాని నుంచి కాంగ్రెస్ పార్టీలో నేటివ్ లీడర్స్ నుంచి వ్యతిరేకత మొదలైంది. వాళ్ళు గ్రూపులుగా సమావేశమయ్యి ఏమిటి ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన, అందులో ఈయన మాట్లాడుతున్న పద్ధతి ఏమిటి, ఎటు వెళ్తోంది కాంగ్రెస్ పార్టీ ఇమేజ్కి డ్యామేజ్ వస్తుంది, ఇక్కడ తెలంగాణ తెచ్చాం మనం అనే ఏదో మాట్లాడుతున్నాం మనం, అంటే తెలంగాణ తెచ్చామని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, ఇచ్చామని కాంగ్రెస్ మాట్లాడుతోంది. అవును, మన ఉనికికి ఇబ్బంది కలిగేలాగా రేవంత్ రెడ్డి విన్యాసాలు కనిపిస్తున్నాయి, కాబట్టి మనం ఢిల్లీ వెళ్ళి ఏదైనా చేస్తే ఎలా ఉంటుంది అనే చర్చల్లోకి వీళ్ళు వెళ్ళారు. గ్రూపులుగా మాట్లాడుకోవటం, కొంతమంది ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఈ గొడవని సద్దుమణిగేలా చెయ్యాలి అని అనుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ టైంలో అంది వచ్చిన అవకాశం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వివాదం అంటే నాగేశ్వర్తో మొదలైన వివాదం పవన్ కళ్యాణ్ వర్సెస్ నేటివ్ తెలంగాణ సెంటిమెంట్ గా మారింది. అంటే మోదీ గారి స్కెచ్ సమరశంఖం పవన్ కళ్యాణ్ గారితో ఊదించారు, వెళ్ళిగా నెక్స్ట్ టీడీపీ అన్నది ఇన్సైడ్ టాక్. అవును, అదే జరుగుతోంది. ప్రాక్టికల్ గా రేవంత్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ ని వాడుకుని కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన మీద వ్యతిరేకత మొదలైంది, ఆ మొదలైన దాన్ని కంట్రోల్ చేయాలి ఒకటి. దాంతో పాటు పవన్ కళ్యాణ్ కి ఇక్కడ ఒక ఎలివేషన్ క్రియేట్ చేయాలి, తద్వారా ఈయన్ని ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా నిలబెట్టాలి. ఈ ప్రోగ్రామ్ కూడా చేసేసాడు ఆయన పనిలో పనిగా. చేసి తన మంత్రులందరినీ రంగంలోకి దించి పవన్ కళ్యాణ్ మీద మీరు రెచ్చిపోండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఆయన. ఆయన పచ్చ జెండా ఊపిన తర్వాతే పొన్నం ప్రభాకర్ ఎంటర్ అయ్యాడు. చాలా మంది అనిరుద్ధ్ మొదటి నుంచి మాట్లాడుతున్నారు, అనిరుద్ధ్ తర్వాత సామేలు వీళ్ళిద్దరూ మాట్లాడుతూనే ఉన్నారు. దయాకర్ మాట్లాడాడు, నన్ను మాట్లాడుతూ చాలా సీరియస్ గా మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వము, అలాగే ఇంట్లో జరిపే ప్రెస్ మీట్ని కూడా రద్దు చేసుకుంటే మంచిది అని చెప్పాడు ఆయన. ఈ ఇంట్లో జరిగే ప్రెస్ మీట్ నిజానికి ఆ సభకి పర్మిషన్ ఇవ్వకపోవడమే దుర్మార్గం. ఇచ్చి ఉండాల్సింది. అంటే డెమోక్రటిక్ గా వ్యవహరించాలనుకున్నప్పుడు అది ఇండోర్ మీటింగ్, హాల్ మీటింగులకు పర్మిషన్లు అక్కర్లేదు, కానీ ఇచ్చారు కాబట్టి అంటే ఇవ్వలేదు వీళ్ళు, ఇచ్చి ఉండాల్సింది ఇవ్వలేదు. వీళ్ళు పార్కింగ్ ఇష్యూ చెప్పారు, పార్కింగ్ ఇష్యూ చెప్పి మేము దీనికి అనుమతించలేము అని చెప్పారు. ఆ మాట చెప్పకుండా ఇచ్చేస్తుంటే ఆయన ఏదో మాట్లాడేవాడు, ఇక్కడ మాట్లాడింది అక్కడ మాట్లాడేవాడు, అయిపోయేది అది. అలా కాకుండా దానికి పర్మిషన్ ఇవ్వనంత కఠినంగా వ్యవహరిస్తున్నాం మేము, నేటివ్ తెలంగాణ సెంటిమెంట్ని మేము బలంగా పట్టించుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అని చెబుతూ కాంగ్రెస్ లో ఉన్న నేటివ్ లీడర్స్ ని సంతృప్తి పరిచే ప్రోగ్రాం చేసాడు. చేసేస్తూ అదే టైంలో పవన్ కళ్యాణ్ ని ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా రంగంలోకి దింపాడు. ఈయన ఇక్కడి నుంచి మోడీ గారి ఆశయం, ఆయన కాషాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే ప్రోగ్రాంని భుజానికి ఎత్తుకుని అమిత్ షా గారిని హైలైట్ చేస్తూ ఆ రోజుల్లో బెంగాల్ని దేశం నుంచి విడగొట్టేస్తారేమో అనిపించింది. అసలు బెంగాల్లో బీజేపీ ఎలా కాలు పెడుతుందో చూస్తాం, అమిత్ షా కాలు పెట్టినా నరికేస్తాం లెవెల్ ప్రకటనలు చేశారు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చాడు ఈయన. అలాగే ఈ దేశంలో ఉంటుందో వెళ్ళిపోతుందో అనుకున్న కాశ్మీర్ని పట్టుకొచ్చి ఆర్టికల్ 370 రద్దు చేసి వాళ్ళని భారతదేశంలో నిలబెట్టిన అమిత్ షా గారు అని ఆయన్ని విపరీతంగా పొగిడి ఆయన్ని పటేల్తో పోల్చాడు. పటేల్తో పోలుస్తూ అంతటి స్థాయి ఉన్న వ్యక్తి అమిత్ షా అని చెబుతూ ఈ క్రమంలోనే ఆయన సమైక్య నినాదాన్ని ఇంకో రకంగా ఎత్తుకున్నాడు.
ఎత్తుకుని వేర్పాటువాదము అనేది ఉగ్రవాదంగా మారిపోయే ప్రమాదానికి వెళ్తోంది. ఓకే. అస్తిత్వవాదం ఉగ్రవాదంగా మారితే ఉపేక్షించే ప్రసక్తి లేదు, దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వ గొంతుతో, అంటే అన్నగారి గొంతుతో తమ్ముడు గారు మాట్లాడారు. ఓకే. అంటే వాళ్ళు మాట్లాడచ్చు ఢిల్లీ నుంచి. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు కూడా ఇవే మాటలు చెప్పేది. ఏది దేశం అంతా కూడా వేర్పాటువాద ఉద్యమాలు జరిగినప్పుడు కాశ్మీర్లోను, అలాగే పంజాబ్లో ఖలిస్తాన్ మూమెంటు, బెంగాల్లో సుభాష్ సింగ్ నాయకత్వంలో బోడో, అక్కడ ఇది గూర్ఖాల్యాండ్ ఇష్యూ, ఈస్టర్న్ స్టేట్స్లో బోడోల్యాండ్ ఉద్యమము, ఇవన్నీ జరుగుతున్నాయి. అస్సాంలో గణ సంగ్రామ పరిషత్ ఉద్యమం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆవిడ కూడా సమైక్యత గురించి ఎక్కువ మాట్లాడేది. ఓకే. కాబట్టి సమైక్యతకి భంగకరంగా ఎవరు వ్యవహరించినా మేము ఏం చేయటానికైనా సిద్ధమే అని చెప్పి మాట్లాడేది ఆవిడ. అదే మాటలు దాదాపు అమిత్ షా గారు మాట్లాడుతున్నాడు ఈ మధ్య. ఈ మాటలన్నీ పట్టుకొచ్చి ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు ఈయన. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యాంటీ తెలంగాణ ప్రకటనలు చాలా చేశాడు 2009 ఎలక్షన్స్ టైంలో. ఆదిలాబాద్లో మాట్లాడాడు, తర్వాత వెళ్ళి కర్నూలు జిల్లాలో మాట్లాడాడు. కర్నూలు జిల్లాలో తెలంగాణకి వెళ్ళాలంటే వీసాలు కావాలా, ఏమనుకుంటున్నారు వాళ్ళు అని మాట్లాడాడు. ఆన్ ఫ్లోర్ ఈటెల రాజేందర్ ఫ్లోర్ లీడర్గా ఉండగా ఆయన మీద దాడి చేశాడు. సమాధానం చెప్పు రాజేందర్ అని చెప్పి నిలబెట్టి మాట్లాడాడు. అసెంబ్లీలో కూడా తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత దీని గురించి చర్చ కూడా జరిగింది. అవన్నీ నిన్న పట్టుకొచ్చి ఈయన మిమిక్రీ చేశాడు పవన్ కళ్యాణ్. మిమిక్రీ చేసి ఆయన సొంత డైలాగ్ ఏమీ లేదు మొత్తం స్క్రిప్ట్ లో, మొత్తం మిమిక్రీ ఆర్టిస్ట్ గానే నిలబడ్డాడు ఆయన. ఒక్కటి మాత్రమే ఆయన ఇన్నర్ టోన్. అదేంటంటే నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు మీరు అనవసరంగా, నేను ఏమైనా ఇక్కడ ముఖ్యమంత్రిని అయిపోతానని అనుకుంటున్నారా, ఆంధ్రాలోనే కాలేదు ఇక్కడ ఎలా అవుతాను, అంత సీన్ లేదు నాకు అన్నట్టుగా మాట్లాడాడు. ఆ పెయిన్ ఏదో ఉంది ఆయనకి. ఏపీలో ఆయన ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయాల పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నట్టుగా కనిపించటం లేదు అనేది స్పష్టమైంది. అంటే ఆయనకి ఎక్కడో చిన్న ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది ఏమిటంటే త్వరలో లోకేష్ కి పవర్ షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. పార్టీ పగ్గాలు ఆల్రెడీ ఇచ్చేశారు. రేపు జనవరి నుంచి మార్చి లోపు, వచ్చే సంవత్సరం జనవరి నుంచి మార్చి లోపు లోకేష్ కి ప్రభుత్వ పగ్గాలు కూడా అప్పచెప్పే ఛాన్సెస్ ఉన్నాయని బయట చర్చ జరుగుతోంది. తన దగ్గర కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండాల్సి వస్తుందా, లేదు ఈయన ఢిల్లీ పట్టుకెళ్తారా, ఢిల్లీ పట్టుకెళ్తే లోకల్ పాలిటిక్స్ లో ఆయన ప్రభావం కోల్పోతాడు. కాబట్టి తన పార్టీని బతికించుకోవాలంటే ఆయన ఇక్కడే ఉండాలి, ఏపీ తెలంగాణలోనే ఉండాలి. ఢిల్లీ పెడితే కుదరదు, ఇక్కడ ఉండాలి అంటే ఏదో ఒకటి సర్దుబాటు ధోరణితో వ్యవహరించి లోకేష్ దగ్గర కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి. లోకేష్ దగ్గర కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ తన పార్టీని ఎలా రైజ్ చేయగలడు అనేది జనసేన లోపల ఉన్న గొడవ. ఇది ఎక్కడో ఆయనలో ఒక మంట రాజేసింది. దాన్ని కూడా నిన్న బయట చెప్పేశాడు. చెప్పేసి ఏదో ఇలా ఇక్కడ కూడా నాకేమి ఇంట్రెస్ట్ లేదు తెలంగాణ మీద, అసలు తెలంగాణలో పోటీ చేయొద్దు అని చెప్పాను చాలా మందికి, అసలు మా పార్టీ వదిలేసి మీరు ఇంకో పొలిటికల్ పార్టీస్ వెతుక్కుని వెళ్ళిపోండిరా అని చెప్పాను, కానీ వీళ్ళు వదలట్లేదు. అందుకని వీళ్ళ కోసం వచ్చి నేను ఇలా నోరు పారేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్నట్టుగా మాట్లాడాడు. అంటే తనకి ఇంట్రెస్ట్ లేదు, లేకుండా ఎవరో డ్రైవ్ చేస్తే వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను, అది వీళ్ళు కాదు. అంటే ఈ అభ్యర్థులు వీళ్ళందరూ ప్రెజర్ పెడుతున్నారు అందుకని వచ్చాను అనేది పైకి చెప్పిన మాట. బట్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వేరు. గ్రౌండ్ లెవెల్లో ఆయన్ని ఇమ్మీడియట్ గా నువ్వు వెళ్ళి అక్కడ కౌంటర్ ఓపెన్ చేయి, ఓపెన్ చేసి నువ్వు ఇలా మాట్లాడు అని కూడా స్క్రిప్ట్ ఇచ్చి ఆయన్ని రంగంలోకి బ్యాట్ ఇచ్చి క్రూజ్ లో నిలబెట్టింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఆయన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా దిగాడు. అది ఆయన మోడీ గారు రాబోయేది కాషాయ ప్రభుత్వమే అని చేసిన ప్రకటన తరఫున యుద్ధం మొదలైంది, మ్యాచ్ మొదలైంది. మ్యాచ్ లో ఈయన ఆల్రెడీ దిగాడు రంగంలోకి, నిన్న బ్యాటింగ్ చేశాడు. నెక్స్ట్ రన్నర్ గా వాళ్ళు వస్తారు అటు నుంచి టీడీపీ. ఒకరొకరు యాడ్ అవుతూ కూటమి మాత్రమే కాకుండా ఒక బలమైన ఐక్య సంఘటన ఇక్కడ కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుంటూ యాంటీ కాంగ్రెస్, అక్కడ ఎలాగైతే వైఎస్ఆర్సీపీ వ్యతిరేక అప్పట్లో ఐక్య సంఘటనను ఏర్పాటు చేశారు, అక్కడ కూడా 2 గ్రూపులుగా నడిచింది. అది
ఒక గ్రూప్ ఏమో జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఒక కంపార్ట్మెంట్, రెండో కంపార్ట్మెంట్ లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్, అవును, అదో కంపార్ట్మెంట్. ఆ కంపార్ట్మెంట్ కి ఈ కంపార్ట్మెంట్ కి కూడా థింక్ ట్యాంక్ చంద్రబాబే. ఓకే, ఆయనే అక్కడ ఇక్కడ కూడా పాత్ర వేసేవాడు. ఇలా అంటే షర్మిల గారితో జగన్ ని తిట్టించటం, ఈ తిట్టించడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే ఆంధ్రజ్యోతి పేపర్లో ఒకే రోజు చంద్రబాబు ప్రెస్ మీటు, షర్మిల గారి ప్రెస్ మీటు వస్తే షర్మిల గారి ప్రెస్ మీట్ ఫ్రంట్ పేజీలో వేసి చంద్రబాబు 5వ పేజీలోకి వేసిన సందర్భాలు చూసాం మనం. అవును, కాబట్టి అంత రైజ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళకు ఒక భ్రమని కల్పించారు కాంగ్రెస్ పార్టీకి. అదేంటంటే వైఎస్ఆర్సీపీ మొత్తం మీ పార్టీని తనలో ఇమిట్ చేసుకుంది, మీ ఆఫీస్ బాయ్లు కూడా వెళ్ళిపోయి అక్కడే పనిచేస్తున్నారు, కాబట్టి వాళ్ళని అధికారంలోంచి దించితే మొత్తం వచ్చేస్తారు, ఆంధ్రరత్న భవన్ కళకళలాడుతుంది అని రాహుల్ గాంధీకి ఒక భ్రమ కల్పించి ఈవిడ నుంచి షర్మిల గారి మెదడులో నాటి దాన్ని రాహుల్ గాంధీ గారికి చెప్పించి ఈమె దిక్సూచి జగన్ అనగదొక్కాలంటే ఈమె ఫ్రంట్ లైన్ లో ఉండాలి అనేంత ఎలివేషన్ అనేది ఇచ్చేశారు. మనం ఇప్పుడు ఉమ్మడి శత్రువుగా జగన్ ని చూసి జగన్ ని దింపేస్తే కాంగ్రెస్ పార్టీ కళకళలాడుతుంది, ఆ తర్వాత ఎన్నికల్లో నెమ్మదిగా మన రైజ్ మొదలవుతుంది అని ఒక భ్రమ కల్పించి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ క్రీడలోకి వెళ్ళిపోయి ఆవిడ జగన్మోహన్ రెడ్డి మీద విపరీతంగా దాడులు చేసింది. అయిపోయింది, కాంగ్రెస్ పార్టీని అలా వాడేసుకున్నాడు. అలాంటి ఒక విస్తృత ఐక్య సంఘటన వీళ్ళు ఇలా మొదలుపెట్టారు. ఇలా మొదలుపెట్టి ఇప్పుడు జనసేన, తెలుగుదేశం, బీజేపీ వీళ్ళతో పాటు ఇక్కడ లోకల్గా కలిసి వచ్చే మరికొన్ని పార్టీలను కూడా కలుపుకుంటారు. ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ ఒక్క మాట మాట్లాడలేదు. అవును, బీఆర్ఎస్ నుంచి ఒక జగదీశ్వర్ రెడ్డి గారు మాత్రమే ఇవన్నీ మేము గమనిస్తున్నాం, ఇందులో తెలంగాణ వ్యతిరేక కార్యక్రమాలు, అస్తిత్వవాదానికి ఇబ్బంది కలిగించే అంశాలు చాలా దొర్లుతున్నాయి, వీటి గురించి మా పార్టీ ఒక సముచితమైన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది అని మాత్రమే అన్నాడు తప్ప ఆయన ఏమీ దాడి చేయలేదు. అవును, అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అక్కడికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆఫీసు పెట్టింది గుంటూరులో, ఆ పెట్టింది కూడా మా జనసేన నుంచి వెళ్ళిన నాయకుడే అని చెప్పాడు ఆయన. తోట చంద్రశేఖర్ గారు ఆయన ఆఫీస్ తీసుకోవటం వాటన్నిటినీ మేము అభినందించామని కూడా చెప్పాడు. చెప్పి అదొక లింక్ ఉంది, అంటే కాంగ్రెస్ వ్యతిరేక ఐక్య సంఘటనలోకి బీఆర్ఎస్ ని కూడా పీక్కొచ్చే ఆలోచన ఏమైనా ఉందా అనేది కూడా ఒక హింట్ ఇచ్చేసాడు ఆయన. ఓకే, అంటే అండర్ గ్రౌండ్ లో ఇప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ మంతనాలు నడుస్తున్నాయి అన్న దానికి మరొకసారి ఐక్య వేదిక అనేది అయితే ఇవన్నీ కలిసి వస్తాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్ సీరియస్లీ? అంటే ఆయన ఆ రోజు మాట్లాడింది అంటే బీజేపీ వారు ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడిన స్కీమ్ మొత్తానికి రంగంలోకి దిగింది, ఆపరేషన్ మొదలైంది అనేది అర్థమవుతోంది. దీనిలో చంద్రబాబు నాయుడు గారు కూడా కీలక భాగస్వామి. ఆయన లోకేష్ కి బాధ్యతలు అప్పచెప్పి ఇమ్మీడియట్ గా ఎన్డీఏ నిర్మాణం అంటే సౌత్ ని ఎన్డీఏ కంట్రోల్లోకి తీసుకురావటం, దీనివల్ల నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ. ఈ ఆపరేషన్ నిన్న జరిగిన ట్రెండ్, నిన్న ఆయన కాంగ్రెస్ పార్టీ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేశాడు పవన్ కళ్యాణ్. చేస్తూ అసలు ఇప్పుడు తెలంగాణ వ్యతిరేకులందరూ అక్కడే ఉన్నారు, వాళ్ళు బీఆర్ఎస్లోనూ వాళ్ళే ఉంటారు, కాంగ్రెస్లోనూ వాళ్ళే ఉంటారు, వాళ్ళే ఆ రోజున వైఎస్ రోజుల్లో తెలంగాణ వ్యతిరేకులుగా కూడా బిహేవ్ చేశారు, కాబట్టి యుద్ధం మొదలైపోయింది అనే ఒక ఇదైతే ఇండికేషన్ అయితే ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్. తెలంగాణలో ఒక సీరియస్ పొలిటికల్ డిబేట్ అయితే జరుగుతోంది ఇప్పుడు. ఈ కుట్రల నుంచి తెలంగాణ ఇంటెన్షన్ ఫార్మేషన్కి అనుకున్న ప్రోగ్రామ్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఓకే, చూద్దాం సార్, మీరు అన్నట్టుగా ఇది ఎటువైపు దారితీస్తుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.